చూడండి, మనకిక్కడ స్నేహితులు ఉండాలి, బంధువులు ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకరు మనకు తోడుగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణం చేయం. కానీ సమాధిలోకి మాత్రం ప్రతి ఒక్కరికి ఒంటరిగానే వెళ్ళవలసి ఉంటుంది. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారండి? ఇక్కడ విశాలమైనటువంటి గదులు, మెత్తటి పరుపులు, అన్ని రకాల సౌకర్యాలు. ఇక్కడ మనిషి ఎంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపినా మరణించిన తర్వాత సమాధిలో మెత్తటి పరుపులు వెయ్యరు, తల కింద దిండు పెట్టరు. చూడండి, కేవలం ఒక 2 రోజులు ఇంట్లో తల్లిదండ్రులు, భార్య పిల్లలు లేనట్లయితే ఇంట్లో మనకు ఒంటరిగా ఉండాలి అని అనిపించదు. కానీ సమాధిలో మాత్రం 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు కాదు, ప్రళయం వరకు ఒంటరిగా ఉండవలసి ఉంటుంది.